వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ ఆర్ట్స్ వరల్డ్. ఈరోజు ఈ 2 టైప్స్ బ్రేస్లెట్స్ని మనం తయారు చేసుకోబోతున్నాం. సో దీనికి కావాల్సిన అయితే కలర్ఫుల్ బీడ్స్, ఈ థ్రెడ్, క్రాఫ్టింగ్ వైర్ అండ్ లాబ్స్టర్ హుక్, ఇంకా జంప్ రింగ్స్ కూడా. సో ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే క్రాఫ్టింగ్ వైర్ తీసుకున్నాను. ఇక్కడ లెంత్ వచ్చేసి నేను డబుల్గా ఫోల్డ్ చేసుకొని నా హ్యాండ్ లెంత్ కంటే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఇక్కడ లాబ్స్టర్ హుక్ వచ్చేసి థ్రెడ్లో ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ 2 knots అయితే వేసాను, సో దట్ పూసలు అనేది పోకుండా ఉండడానికి. సో ఇక్కడ 2 knots అయితే వేసాను. ప్రాసెస్ అనేది కొంచెం హార్డ్గా ఉన్నా ఒకసారి అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడైతే చూపించిన విధంగా మనం బీడ్స్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అండ్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తోటి బ్రేస్లెట్స్ మీరే తయారు చేసుకోవచ్చు. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడైతే చూపించిన విధంగా బీడ్స్ అనేటివి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా 2 బీడ్స్ని ఇన్సర్ట్ చేసుకున్నాము. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఒక బ్లాక్ బీడ్ తీసుకుంటున్నాను. సో బ్లాక్ బీడ్ని తీసుకొని ఈ 2 వైర్స్ నుంచి మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇలా బ్లాక్ బీడ్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా ఈ థ్రెడ్ని ఈ 2 yellow కలర్ బీడ్స్ నుంచి ఇన్సర్ట్ చేసుకోవాలి. వన్స్ ద ప్రాసెస్ అర్థం చేసుకుంటే మనకు చైన్ మొత్తం ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా 2 బీడ్స్ నుంచి ఇలా దారాన్ని తీసుకోవాలి అండ్ అనదర్ సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి. ఆ 2 బీడ్స్ నుంచి ఇటువైపు ఉన్న థ్రెడ్ తీసుకొని మనము ఈ 2 yellow బీడ్స్ నుంచి ఇన్సర్ట్ చేసుకొని టైట్గా లాగాలన్నమాట. సో దట్ పూసలు అనేటివి ఫిక్స్డ్గా ఉంటాయి అండ్ మనకు డిజైన్ వచ్చేసి నీట్గా వస్తుంది. సో ఇక్కడైతే డిజైన్ ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎల్లో కలర్ బీడ్ తీసుకొని చూపించిన విధంగా మనం బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. చూస్తున్నట్టయితే ఫస్ట్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను లీవ్స్ లాగా గ్రీన్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాను. సో ఇటు దిక్కు థ్రెడ్లో ఒకటి అండ్ ఇటు ఒకటి యాడ్ చేశాను.
సో ఇక్కడ 2 ఫ్లవర్స్ అనేది రెడీ అయిపోయింది. డిజైన్ అయితే ఇలాగ అనిపిస్తుంది. సో 2 ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ బీడ్స్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా కొన్ని ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత డిజైన్ వచ్చేసి ఇలాగ అనిపిస్తుంది. అండ్ మొత్తం అయిపోయింది. లాస్ట్ ఫ్లవర్ అనమాట. సో లాస్ట్ ఫ్లవర్ మనం సేమ్ ప్రాసెస్లో చేస్తాము. సో ఇవి చిన్న బీట్స్ అవ్వడం వల్ల కెమెరాకి సరిగా కనిపించడం లేదు అండ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ పెద్ద బీట్స్ తీసుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. సో ఈ బీట్స్ తీసుకోవడం వల్ల అయితే అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మిగతా ఫ్లవర్స్ కూడా ఇలా తయారు చేసుకుంటున్నాను. సో ఇలా ఇక్కడ లాస్ట్ ఫ్లవర్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్గా నేను 2 గ్రీన్ బీడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఇక్కడ నాట్ అయితే వేస్తున్నాను పూసలు పోకుండా ఉండడానికి. అండ్ ఇలా ఒక 2 నాట్స్ అయితే వేసి నేను జంప్ రింగ్కి అటాచ్ చేసేస్తున్నాను నాట్ చేసి. సో ఇలా జంప్ రింగ్ అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడైతే బ్రేస్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఇంత సింపుల్గా తయారైపోయింది. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అచ్చం కొన్న బ్రేస్లెట్ లానే ఉంటుంది. సో ఇలా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ తోటి చేసుకోవచ్చు. సో ఈ టైప్ బ్రేస్లెట్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సెకండ్ టైప్ బ్రేస్లెట్ కోసం ఇక్కడ నేను పింక్, వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఫస్ట్ క్రాఫ్టింగ్ వైర్కి వచ్చేసి నేను ఆల్రెడీ జంప్ రింగ్ అటాచ్ చేసుకున్నాను నాట్ వేసేసి. ఇక్కడ నేను వైట్ కలర్ 6 బీడ్స్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పింక్ కలర్ 6 బీడ్స్ అయితే నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో చూపించిన విధంగా ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బీడ్ నుంచి ఇది దారం అనేది తీసుకోవాలి. సో ఇక్కడ అయితే చూపించిన విధంగా డిజైన్ అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత ఒక బ్లూ బీడ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. బ్లూ బీడ్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ థర్డ్ బీడ్ నుంచి ఈ దారాన్ని అనేది తీసుకోవాలి. సో దాని ద్వారా బ్లూ బీడ్ అనేది మిడిల్లో ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. సో సేమ్ ఇదే ప్యాటర్న్లో మిగతా బ్రేస్లెట్ కూడా ఇలానే తయారు చేసుకోవాలి. ఈ బ్రేస్లెట్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఒక ఫ్లవర్ చేయడం వస్తే మీరు ఈజీగా మీకు నచ్చిన కాంబినేషన్లో మీకు ఈజీగా బ్రేస్లెట్ తయారు చేసుకోవచ్చు. మీరు ఇలా ఈ బ్రేస్లెట్స్ని తయారు చేసి సొంతంగా గిఫ్టింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఇలా బ్రేస్లెట్స్ తయారు చేసి ఇవ్వచ్చు. సో సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు నెక్లెస్ కూడా తయారు చేసుకోవచ్చు. సో సెకండ్ ఫ్లవర్ కూడా తయారు చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఫస్ట్ ప్రాసెస్ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడొచ్చు. సో ఇలా ఫస్ట్ బీడ్ నుంచి ఇలా థ్రెడ్ని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లూ బీడ్ అనేది యాడ్ చేసుకోవాలి. బ్లూ బీడ్ యాడ్ చేసుకొని ఇక్కడ థర్డ్ బీడ్ నుంచి మనము ఇలా థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో సెకండ్ ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇలానే సేమ్ ప్రాసెస్లో నేను బ్రేస్లెట్ మొత్తం ఇది చేశాను. అండ్ ఇక్కడ లాస్ట్కి లాబ్స్టర్ హుక్కి నాట్ వేసేసేయాలి. సో బ్రేస్లెట్ అనేది తయారైపోయింది. సో ఈ బ్రేస్లెట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.